స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని విద్యాశాఖ అధికారులు అలాగే డిఆర్డీఏ అధికారులు పిలుపునిచ్చారు. ఇవాళ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కేఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఆగస్టు 15న తమ ఇల్లు, కార్యాలయాలు, ఇతర వాటిపై జెండా ఎగురవేయాలని ఈ సందర్భంగా డిఆర్డీఏ అధికారి శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దీనిపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావం పెంపొందించడంతో పాటు ఆ రోజు స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను స్మరించుకునే విధంగా వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశ సమైక్యతను చాటాలని వారు విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఘర్ ఘర్ కా తిరంగా అంటే మన జాతీయ పతాకాన్ని ప్రతి ఇంటికి రెపరెపరాడించాలనే ఉద్దేశంతో అవగాహన తీసుకురావాలనే కార్యక్రమాన్ని ఈరోజు మన విద్యార్థులతో కస్తూర్బా స్కూల్ విద్యార్థులతో ర్యాలీ చేయించడం జరుగుతూ ఉంది. అంటే దేశం యొక్క స్ఫూర్తి, ఈ జెండా యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్క కుటుంబానికి తెలియాలా, ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరూ ఇన్ముడింపు చేయాలా, ఫాలో కావాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి జెండా అనేది కట్టాలా. ఆగస్టు 15 దగ్గర పడుతుంది కాబట్టి 9వ తారీఖు నుంచి ఈ ఘర్ ఘర్ కా తిరంగా కార్యక్రమం ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలనే కాన్సెప్ట్తో పిల్లల్లో ఫస్ట్ అవగాహన తీసుకురావడం, అదేవిధంగా పేరెంట్స్కి అందరూ కూడా భారతీయ ప్రతి పౌరుడు కూడా వాళ్ళ ఇంటి మీద జెండా ఎగురవేయాలనే కాన్సెప్ట్తో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. మన అనంతపురం ఎంఈఓ గారు వెంకటస్వామి సారు, అదేవిధంగా డిఆర్డీఏ వెలుగు తరపున పిడి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ బాలికలతో ఈ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరుగుతాం.